మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి మరో షాక్. హోమో సెక్స్ కేసులో సూరజ్ రేవన్న అరెస్ట్. ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో జైలు పాలైన ప్రజ్వల్ రేవన్న. పోలీసుల అదుపులో నిందితుడు సూరజ్ రేవన్న. సో దయచేసి ఇటువంటి వాళ్ళ వల్ల బీజేపీ యొక్క గ్రాఫ్ అనేది పడిపోతూ ఉన్నది. సో బీజేపీ కూడా దయచేసి ఇటువంటి తప్పులు చేసేటోళ్ళకి శిక్ష వేయండి. ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి ఉరుమురుము చూసి బీజేపీ డౌన్ డౌన్ అనే వరకు చేస్తే బీజేపీ ఓటు బ్యాంకు కూడా కష్టపడి తెచ్చుకున్నటువంటి ఫామ్ చేసినటువంటి బీజేపీ ఓట్ బ్యాంకు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. ఇమీడియట్గా అప్పుడే అసలు నాకు టికెట్ ఇవ్వకుండా ఉండుంటే ఇంకా 2-3 సీట్లు ఎక్స్ట్రా వచ్చు బీజేపీకి. అంటే ఇంకెక్కువనే వచ్చు, బట్ మినిమం ఒక 2-3 సీట్లన ఎక్కువ వచ్చేవి. సో దయచేసి తప్పు చేసే వాళ్ళకి శిక్ష బీజేపీ వేయండి. లేకపోతే బీజేపీ కూడా ఇట్లనే ఉంది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీలను వెనకేసుకొస్తూ ఉన్నారు. అందుకని ప్రజలకు మనసు ఇరిగిపోతుంది. హైదరాబాద్లో జోరు వాన. పలు ప్రాంతాల్లో దంచుకొట్టిన వర్షం. రోడ్లపై మోకాల లోతు నిలిచిన నీరు. డబీర్పురా సర్దార్ మహల్లో 7 సెంటీమీటర్లు. 2 రోజులు నగరానికి వర్ష సూచన. పలు జిల్లాల్లో మోస్తరు వాన. కడెం ప్రాజెక్టుకు మొదలైన వరద. సో కడెం ప్రాజెక్టు మరమ్మతులకి నోచుకోలేదు. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కడెం ప్రాజెక్ట్ ఉన్నది. ఎందుకంటే చాలా మరమ్మతులు చేయాల్సినటువంటి అంశం ఉన్నది. సో ఒకవేళ వరద ప్రాబ్లం అయితే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చే ప్రవాహం వల్ల